ఎగ్ అనేది చాలా మందికి తెలుసు, ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందులో. బట్ ఉంటుంది అన్న దానికన్నా క్వాలిటీ అనేది మనకు హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఎగ్లో. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అని అంటుంటారు, ప్లస్ సూపర్ ఫుడ్ అని కూడా అంటుంటారు. సో సూపర్ ఫుడ్ అనే టైటిల్ మనకు చాలా తక్కువ ఫుడ్ ఐటమ్స్కి ఇస్తుంటారు. ఎందుకు అంటే సూపర్ ఫుడ్ అంటే అందులో చాలా న్యూట్రియంట్స్ ఆర్ ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న న్యూట్రియంట్స్ కనుక ఉంటేనే ఆ సూపర్ ఫుడ్ అనే టైటిల్ అనేది ఏ ఫుడ్ ఐటమ్ కన్నా ఇస్తుంటారు. సో సూపర్ ఫుడ్స్లో ఒక సూపర్ ఫుడ్ వచ్చేసి ఎగ్ అన్నమాట. ఎగ్ జనరల్గా చూస్తుంటే ఈవెన్ వెజిటేరియన్స్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చాలామందికి తెలుసు. జనరల్గా ఎగ్ కనుక తీసుకుంటే హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అనేది ఉంటుంది. హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అంటే ఎప్పుడైతే మనము పర్టికులర్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తామో ఆర్ తింటామో న్యూట్రియంట్స్ ఎందులో ఏవైతే పర్టికులర్ ఫుడ్లో ఉంటాయో అది కనుక మన బాడీ ఆల్మోస్ట్ 80 to 90% ఆర్ 100% ఎప్పుడైతే అబ్సార్ప్షన్ చేసుకుంటుందో అంటే జీర్ణం చేసుకుంటుందో అప్పుడు ఆ పర్టికులర్ ఫుడ్ని హై బయాలజికల్ వాల్యూ అనే పేరు అనేది వస్తుంది. సో ఎగ్ ప్రోటీన్ ఎలాంటిదంటే మనకు ఓవరాల్గా ఇప్పుడు 1 ఎగ్ కనుక మనం మీడియం సైజ్ ఎగ్ తీసుకుంటే 6 to 7 గ్రామ్ ప్రోటీన్ అవైలబుల్ ఉంటుంది. సో అందులో నుంచి ఆల్మోస్ట్ 90% to 100% మన బాడీలో జీర్ణం అయిపోతుంది. అంటే ఎంత ఉందో అంత మనకు అబ్జార్బ్ అవుతుంది. అదే మనము వేరే ప్రోటీన్ సోర్సెస్తో కంపేర్ చేస్తే కనుక, ఎస్పెషలీ వెజిటేరియన్ సోర్సెస్తో కంపేర్ చేస్తే కనుక ఓన్లీ 50-60% అబ్సార్ప్షన్ అనేది ఉంటుంది. సో అది హై బయాలజికల్ వాల్యూ అని అన్నారు. ఈవెన్ నాన్ వెజ్ ప్రోటీన్కి వస్తే కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఇది కూడా టోటల్గా అబ్సార్ప్షన్ అనేది మన బాడీలో జరగదు. సో ఎగ్ ప్రోటీన్ ఏంటంటే ఓవరాల్గా మొత్తము మన బాడీలో జీర్ణం అవుతుంది. కాబట్టి ఈవెన్ మనము కొంచెం తీసుకున్న 1 ఎగ్ తీసుకున్నా మనకు అందులో ఉన్న చాలా వరకు న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి కూడా అందుతూ ఉంటాయి. సో ఎగ్ అనగానే అందరూ ప్రోటీన్ అని అంటుంటారు. సో చాలామంది ఏం చేస్తారంటే ఎగ్ ఎల్లో పోర్షన్ని తీసేసి ఓన్లీ వైట్ పోర్షన్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఎల్లో అండ్ వైట్కి డిఫరెన్స్ ఉంటుందండి. ఎలా అంటే వైట్లో వచ్చేసి మనకు ఓన్లీ ఆల్బుమిన్ అంటే ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. అదే కనుక మనం ఎగ్ ఎల్లో ఆర్ యోక్ చూస్తే కనుక మనకు ప్రోటీన్ కంటెంట్తో పాటు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఎస్పెషలీ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇంక్లూడింగ్ కోలిన్ అనేది కూడా మనకు ఎగ్ ఎల్లోలో అవైలబుల్ ఉంటుంది. ఈ ఎల్లో చాలా న్యూట్రిషియస్ కాబట్టి రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం వల్ల కూడా ఏమీ హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి కానీ హెల్త్ రిస్క్స్ అనేవి మనకు ఏమీ ఉండవు. సో ఎగ్ కన్స్యూమ్ చేసినప్పుడు ఏంటంటే చాలామంది ఎల్లో తీసేసి వైట్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే అందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అని అంటుంటారు. బట్ దాని విషయానికి వస్తే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూట్రియంట్స్ విషయానికి వస్తే మనకు చాలా వరకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ బి విటమిన్స్ అనేది మనకు ఎగ్లో అవైలబుల్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ అండ్ వైటమిన్ కే ఇవన్నీ కూడా మనకు ఎగ్లో ఉంటాయి. దాంతోపాటు వైటమిన్ బి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బి విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ B1, B2, ఈవెన్ B5, B6, B12 ఇవన్నీ న్యూట్రియంట్స్ మనకు ఎగ్ ఎల్లోలో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు B12 విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలామందికి వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. B12 చూస్తే కనుక ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్లో అవైలబుల్ ఉంటుంది. కాబట్టి వెజిటేరియన్ ఉన్న వాళ్ళకి లేదంటే ఎక్కువ యాసిడిటీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ B12 డెఫిషియన్సీ అనేది మనం చూస్తుంటాము. ఎప్పుడైతే B12 డెఫిషియన్సీ ఉంటుందో అప్పుడు మనము ఈ ఎగ్ కనుక రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన బాడీకి జనరల్గా ఒక హెల్దీ అడల్ట్ విత్ నార్మల్ వెయిట్ ఉన్న అడల్ట్కి అయితే ఒక డేలో ఎంత B12 తీసుకోవాలో అంత B12 మనకు ఎగ్ ఎల్లోలో అవైలబుల్ ఉంటుంది. సో ఒక్క ఎగ్ కనుక మనం తీసుకుంటే ఈ B12 న్యూట్రియంట్ది రిక్వైర్మెంట్ అనేది మన బాడీకి వచ్చేసినట్టే. సో వెజిటేరియన్స్ ఎవరైతే ఎగ్ కూడా ప్రిఫర్ చేస్తారో అలాంటి వాళ్ళు కనుక రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ B12 డెఫిషియన్సీ నుంచి మనము చాలా సేఫ్గా ఉండొచ్చు. దీంతో పాటు ఏంటంటే మనకు ఈ అన్ని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అంటుంటారు అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా మనకు ఎగ్లో కనిపిస్తూ ఉంటాయి.
సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే బేసికల్గా మన క్యాన్సర్ రిస్క్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటాయి. అండ్ మన ఓవరాల్గా ఐ హెల్త్ కానివ్వండి, వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఆ ఎల్లో వైటమిన్ ఏ ఏంటంటే బీటా క్యారటిన్ అంటారు. సో దీంతో ఏంటంటే మన ఐ హెల్త్ చాలా వరకు ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా హార్ట్ హెల్త్తో పాటు ఈవెన్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు కూడా ఆ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ హార్ట్ డిసీజ్ రిస్క్తో మనం చాలా వరకు సేఫ్గా ఉండొచ్చు. కొలెస్ట్రాల్ విషయానికి వస్తే కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎగ్లో. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ కొలెస్ట్రాల్ కనుక మనము డైట్ త్రూ తీసుకోకపోతే ఏమవుతుందంటే మన లివర్ ఏదైతే ఉందో మన ఇట్స్ అన్ ఆర్గన్ అనమాట మన బాడీలో. లివర్ మనం ఫుడ్ తిన్నదంతా లివర్కి మొత్తం అబ్సార్ప్షన్ అయి చెందుతుంది కాబట్టి లివరే ఓవరాల్గా ఆ కొలెస్ట్రాల్ని జనరేట్ చేసుకుంటుంది అనమాట. అంటే మన బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో లివర్ అంతా జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్గా సప్లై చేస్తామో కొలెస్ట్రాల్ని త్రూ ఫుడ్, అప్పుడు లివర్ తక్కువగా జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం తక్కువగా ఫుడ్ త్రూ పంపిస్తామో కొలెస్ట్రాల్ని, అప్పుడు లివర్ ఎక్కువగా జనరేట్ చేస్తుంది, విచ్ ఇస్ మచ్ మోర్ డేంజరస్ అనమాట. సో ఎప్పుడైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్స్ రిక్వైర్మెంట్ 200 to 250 milligram ఆఫ్ కొలెస్ట్రాల్ ఉందంటే కనుక హ్యాపీగా 1 to 2 eggs per day తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు యావరేజ్గా 1 ఎగ్లో అరౌండ్ 70 to 90 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ వరకు అందుతుంది. సో 200 వరకు మనకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనము 2 eggs per day తీసుకున్నా ఏమీ నష్టం ఉండదు. సో ఓవరాల్గా కొలెస్ట్రాల్ విషయానికి వస్తే ఎగ్లో ఉన్న కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి హై కంటెంట్ ఉన్న మనకు రిస్క్ అనేది ఏమీ ఉండదు. ఈ లివర్ జనరేట్ చేసుకున్న దానికన్నా మనం ఎక్స్టర్నల్గా సప్లై చేయడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇన్ అ డే మనం 1 to 2 eggs తీసుకోవచ్చు. మనకు ప్రోటీన్తో పాటు ఇవన్నీ డిఫరెంట్ న్యూట్రియంట్స్ కూడా వస్తాయి కాబట్టి ఓవరాల్గా అన్ని హెల్త్ కండిషన్స్తో మనం చాలా వరకు రిస్క్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ కోలిన్ అనేది ఉంటుంది, ప్లస్ కోలిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్లో మనకు హార్ట్ డిసీజ్ రిస్క్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. ఎస్పెషలీ చాలా స్టడీస్ కూడా చేశారు ఎగ్ అండ్ హార్ట్ డిసీజ్ పైన. సో దీంతో ఏంటంటే మన ఎండోథీలియల్ లేయర్ అనేది ఒకటి హార్ట్ పైన ఉంటుంది. ఈవెన్ ఆ ఫంక్షనింగ్ కూడా చాలా వరకు ఈ ఎగ్ కన్జంప్షన్తో ఇంప్రూవ్ అయినట్టు స్టడీస్ మనకు ఉన్నాయి. సో వేరియస్ స్టడీస్ ఉన్నాయి కాబట్టి మనము ఎగ్ రెగ్యులర్ బేసిస్లో 1 egg హ్యాపీగా వితౌట్ ఎనీ డౌట్ లేకుండా మనము రెగ్యులర్ బేసిస్లో కన్జ్యూమ్ చేసిన దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఏమీ ఉండవు. సో ఎగ్ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే బాయిల్డ్ ఫామ్లో తీసుకుంటే కనుక చాలా వరకు మన హెల్త్ బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి. ఎప్పుడైతే మనం ఫ్రై కానీ ఆమ్లెట్ ఫామ్లో చేస్తామో ఆయిల్ ఆర్ బటర్ యాడ్ చేస్తాం కాబట్టి నార్మల్గా న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది అందుతుంది. బట్ అట్ ద సేమ్ టైం క్యాలరీ వైజ్ ఫ్యాట్ వైజ్ కొంచెం ఎక్కువ అయిపోతాయి. సో బాయిల్డ్ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు బాయిల్డ్ ఫామ్లో తీసుకోవడము ప్రిఫర్ చేయండి. ఇంకా చాలామంది రా ఎగ్ కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ రా ఎగ్లో ఏంటంటే మనకు అవిడిన్ అనేది ఒక ఎంజైమ్ ఒక కంపౌండ్ ఉంటుంది. ఇదేంటంటే న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ని అవ్వకుండా హిండర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో కుక్డ్ ఫామ్ ఆర్ బాయిల్డ్ ఫామ్లో తీసుకుంటేనే మనకు దీని హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా వరకు అందుతాయి.